రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం కావాలంటే జగనన్నను మళ్లీ సీఎం చేయాలని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. స్థానిక ఎండగ్రహారంలో వైసీపీ యూత్ లీడర్ మల్లవరపు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వినాయక పూజ కార్యక్రమంలో పాల్గొనమంటారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ నగరపార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజు, ముప్పవరపు వాసు, కోఆప్షన్ మెంబర్ సాగర్, పల్నాటి రవీంద్రారెడ్డి, పులిసి సురేష్, దేవా, పీటర్, లక్ష్మారెడ్డి, సుబ్బారెడ్డి, రామకోటిరెడ్డి, వెంకారెడ్డి, వెంకట్రామిరెడ్డి, జేపీ రెడ్డి, సంజీవ్ రెడ్డి, వాసురెడ్డి, పవన్ రెడ్డి, అమర్ రెడ్డి, బ్రహ్మారెడ్డి, సాయి సంతోష్ రెడ్డి తదితరులు బాగున్నారు.
రామకృష్ణ లక్ష్మీ సౌమ్య భార్గవరావు కుటుంబం అదే వీడియో రాలేదని మనం ఒకసారి పెట్టింది పంపిస్తాను పెట్టింది అవునా నేను ఒకసారి చూస్తాను నేను అనలేదు అసలు విషయం తెలియకపోతే మన వాళ్ళు కాదన్నా ఓకే నేను వేరే ఇదే ఓకే ఇది నేను పంపిస్తాను గ్రామ పెద్దలకి యువకులకి వెంకటరామరెడ్డి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారం. చాలా సంతోషం. అంటే నేను మధ్యలో వచ్చి కలుద్దామని అడిగినప్పుడు మన వాళ్ళు చదువుకునే పిల్లలు ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఏదో పండగకి వస్తారు గ్రామానికి, అప్పుడైతే అందరిని కలిసే అవకాశం ఉంటుందని చెప్పడం ఈరోజు అవకాశం దొరకటం అదృష్టం. మనందరి కోరిక ఈ రాష్ట్రంలో మంచి రోజులు మళ్ళీ రావాలని, జగన్మోహన్ రెడ్డి గారి పాలన వస్తేనే రైతాంగానికి, పేద వర్గాలకి, మధ్యతరగతికి అందరికీ మేలు జరుగుద్దని, ఈ ప్రభుత్వం ఏ కార్పొరేట్ కంపెనీలకో 100 ఎకరాలు దారాదత్తం చేస్తా, లోకల్ సొమ్ము వాళ్ళది కాదు కదా, ఇతరుల సొమ్ము రైతులను మోసం చేస్తా, రాజధానిలో భూములు పంచుకుంటూ వ్యాపారం చేసుకుంటూ, ఎవరికైనా రాయితీలు ఇస్తూ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటూ సంపాదన ధ్యేయంగా నడిపే ఈ ప్రభుత్వం త్వరగా దిగిపోవాలని, ప్రజల కోసం, పేదల కోసం, మధ్యతరగతి వర్గాల కోసం, రైతుల కోసం, మనందరి గిట్టుబాటు ధరల కోసం, అందరి సంక్షేమం కోసం, అందరి పిల్లల చదువుల కోసం, అందరి పిల్లల మహిళల సంక్షేమం కోసం మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలని ఆ వినాయకుడిని దేవదేవుడిని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కలిసే భాగ్యం కలిగినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీలో ఒకటిగా, మీ మనిషిగా నేను రైతు కుటుంబమే, మీలాంటి కుటుంబాల నుంచి వచ్చినవాడిని, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో అవగాహనతో తిరుగుతున్నాడిని. ప్రతి ఒక్కరితోటి మీ గ్రామంలో కూడా అందరితోటి నేను అనుబంధం పెంచుకొని మీలో ఒకటిగా ఉంటానని, మీ అందరికీ మేలు జరగడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని, ఇది సందర్భంగా రాజకీయ ఉపన్యాసాలు చేసుకోవడానికి కాబట్టి మీది మాది మనందరి తలంపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తాడా అనేదిగా ఉంది. కాబట్టి ఆ దేవుణ్ణి త్వరితగతిన మళ్ళీ మనకి మన నాయకుడికి, ఈ రాష్ట్రం మన నాయకుడి చేతిలో పెట్టాలని, ప్రజలందరికీ సుభిక్షమైన పరిపాలన అందించే విధంగా స్వామివారిని ఆశీర్వదించమని కోరుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. మీడియా మిత్రులకి ఎన్నగ్రహార యూత్ స్పోర్ట్ తరఫున నా పేరు లక్ష్మారెడ్డి. ఈరోజు వినాయకుని బొమ్మ పెట్టిన సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబుని ఆహ్వానించడం జరిగింది. తను కూడా గౌరవంగా మా ఊరు వచ్చి మేము పెట్టిన తీర్థ ప్రసాదాలు తీసుకొని మమ్మల్ని ఎంతో ఆప్యాయతంగా ఆదరించడం జరిగింది. ఈరోజు మాకు అతను రావటం వల్ల ఎంతో సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఆయన మాకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా బాగా మంచిగా అనిపించింది. అందువల్ల మా యూత్ ఫోర్స్ తరఫున ఎన్నగ్రహార యూత్ ఫోర్స్ తరఫున మేము అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. చుండూరి రవణ ఎన్నగ్రహారానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈసారి రాబోయే ఎలక్షన్స్ అప్పుడు భారీ మెజారిటీతో గెలిపించుకొని
చుండూరు రవాణాని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. పైన జగనన్నని సీఎంగా అధిష్టానానికి కూర్చోబెడతాం. మా అన్నగ్రహారం యూత్ ఫోర్స్ జగనన్న వెన్నంటూ ఎప్పుడు ఉంటుంది. అట్లాగే చుండూరు రవాణా వెన్నంటూ ఎప్పుడు ఏది చెప్పినా ముందుగా మా ఊరు మొత్తం కదిలి వస్తుంది. जय बोलो गणेश महाराज की చెప్పండి కంటిన్యూ ఫోటో వాయిస్ बोलो गणेश महाराज की ఒకసారి అందరూ ఒకసారి చూడండి కాళ్ళ సాయికి